Good afternoon, everyone. Okay. ఒక 2-3 minutes వెయిట్ చేద్దాము. జాయిన్ అవుతున్నారు అందరూ. కిరణ్ జాయిన్ అయ్యాడా రామాంజనేయులు? రామాంజనేయులు మేడం నిన్న రాలేదే? వాడి సంగతి ఏంటి? ఎవరు? కిషోర్ మన నేను వచ్చాడు. మేడం కిరణ్ ఫోన్ చేస్తాను, జాయిన్ అవుతా అన్నాడు. కిషోర్ నిన్నటి నుండి జాయిన్ అవుతున్నాడు. ఇంకో కిషోర్ అయితే ఎత్తట్లేదు ఫోను. ఇంకో రెండో కిషోర్ చెప్పు. లక్ష్మీ కిషోర్ అయితే రెస్పాండ్ అయ్యాడు. మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. మరి మీరు అటెండెన్స్ లేకపోతే రేపు ఎగ్జామ్కి అలౌడ్ కాదు, మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు స్కాలర్షిప్స్ తీసుకుంటున్నారు, మరి క్లాసులకి అటెండ్ అవ్వట్లేదని చెప్పేసి గొడవ చేసేస్తున్నారు. బాలాజీ వచ్చాడు. బాలాజీ కూడా ఫోన్ చేశాను పొద్దున. వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఎత్తారు, బయటికి వెళ్ళారు. అమ్మగారు వాళ్ళ మా అమ్మమ్మ గారు బయటికి వెళ్ళాడమ్మ, వచ్చిందా చెప్తా అన్నారు. సార్ చెప్పమన్నాను. ఆల్మోస్ట్ అందరికీ చేశాను, ఎవరైతే అటెండ్ అవ్వట్లేదు వాళ్ళందరికీ. అమ్మాయిలు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. ఒకసారి అర్ఫా జాయిన్ అయిందా చూడండి. అర్ఫాకి లింక్ ఒకటి మరి. ఓకే లావణ్య, అర్ఫా జాయిన్ అయిందిరా? నేను చూడలేదు. లింక్ ఒకవేళ పెట్టండి. అమ్మాయికి లింక్ తెలియదేమో. సరే, ఇక్కడ ఎవరు పెట్టారా చెప్పు. ఒకసారి అర్ఫాకి కాల్ చేస్తాను, ఎందుకంటే నేను అది ఆ పాత ఫోన్ పోయింది, కొత్త ఫోన్ నెంబర్ అని ఇచ్చింది. జాయిన్ అయింది చెప్పండి. ఆల్మోస్ట్ అందరూ జాయిన్ అవుతానన్నారు. ఒక 2 minutes చూస్తాను, ఎందుకంటే ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు, అందువల్ల. జాయిన్ అవ్వలేదమ్మా ఈరోజు. చెప్పురా. దాన్ని క్లిక్ చేస్తే నువ్వు ఎంటర్ అవుతావు. క్లిక్ చేస్తే జాయిన్ అని అడుగుతావు. ఆ లింక్ అది క్లిక్ చేస్తే జాయిన్ అవుతానికి అడిగిద్దాను, పర్మిషన్ అడిగిద్ది అది. హమీద్ జాయిన్ అయ్యావు. పొద్దున్న ఫోన్ చేసావు, ఎత్తలేదురా హమీద్. రవీంద్ర నేను రాలేదండి క్లాస్కి. పనికి వచ్చినప్పుడు లేడైంది మేడం. ఎండగా రోజు మిస్ అవ్వవు కదా, నేను ఒక్కడో రోజు చూసాను రాలేదని. అంటే 5 అయింది మేడం పనికి వచ్చినప్పటికి, అంతే కొంచెం లేట్ అయింది. ఒకసారి కొంచెం అమ్మాయికి అర్ఫాకి తెలియట్లేదు అనుకుంటా, ఒకవేళ కొంచెం డైరెక్ట్ చేయండి, నేను స్టార్ట్ చేస్తాను. వీడికి వంశీకి ఫోన్ చేశాను. నాగరాజు ఎలాగో కనెక్ట్ అవుతున్నాడు కదా అని చెప్పేసి వంశీకి అయితే ఫోన్ చేస్తే జాయిన్ అవుతాను మేడం అన్నారు. స్టార్ట్ చేస్తాను, ఈ లోపల జాయిన్ అవుతూ ఉంటారు. కొంచెం అర్ఫాకి డైరెక్ట్ చేయండి అమ్మా, మళ్ళీ నేను ఇప్పుడు దీంట్లో స్టార్ట్ చేస్తే మళ్ళీ నాకు అవుతుంది.
వచ్చిందా స్క్రీన్? సో వీళ్ళంతా జాయిన్ అయ్యే లోపల జస్ట్ ఒక 2 మినిట్స్ జస్ట్ రివైజ్ చేసుకుందాం. ఇంటర్ఫీరెన్స్ జరగాలంటే మనకి కనీసం 2 కన్నా ఎక్కువ సోర్సెస్ ఉండాలి. ఆ 2 సోర్సెస్ కూడా కోహరెంట్ సోర్సెస్ అవ్వాలి. అంటే ఒక స్థిరమైన దశాభేదం కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి, లేదా జీరో ఫేజ్ డిఫరెన్స్ ఉన్న వాటిని అంటాము. కాబట్టి కోహరెన్స్ ఆ ఫినామినాని కోహరెన్స్ అంటాము. కోహరెన్స్ అనేది మనకి 2 రకాలు. స్పేషియల్ కోహరెన్స్ అంటే స్పేషియల్ అంటే స్థల సంబద్ధత, అలాగే టెంపరల్ కోహరెన్స్ అంటే ఏమంటే మనకి తాత్కాలిక సంబద్ధత. ఈ 2 సాటిస్ఫై అయినప్పుడు మాత్రం మనకి ఇంటర్ఫిరెన్స్ మనం చూడగలం, వ్యతికరణాన్ని చూడగలం. ఎలా చూస్తాం వ్యతికరణం అంటే మనకి మన తెర మీద చీకటి వెలుగు పట్టికలు ఆల్టర్నేట్ గా చూస్తాం అనమాట. చీకటి వెలుగు పట్టికలు ఆల్టర్నేట్ గా ఇలా చూస్తానికి వీలుగా ఉంటుంది. సో ఈ వ్యతికరణానికి సంబంధించిన మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ లో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫేజ్ డిఫరెన్స్ డెల్టాకి పాత్ డిఫరెన్స్ కి ఎక్స్ కి మధ్య ఉన్న రిలేషన్. ఇది మొన్నటి నుండి చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. నిద్రలో అడిగి లేపి అడిగినా కూడా చెప్పగలిగే స్టేజ్ లో ఉండాలి. సో ఫేజ్ డిఫరెన్స్ అనేది డెల్టా అయితే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ ఎక్స్ కి సమానం. సో ఇదేమో ఫేజ్ డిఫరెన్స్ అంటే ఇది దశాభేదం, ఇది పథభేదం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. మనకి సపోజ్ మనకు ఒక సర్కిల్ కంప్లీట్ అవ్వాలనుకోండి, ఒక సర్కిల్ పూర్తిగా కంప్లీట్ అయితే కనుక ఎంత డిగ్రీస్ అని చెప్తాం? 360 డిగ్రీస్ చెప్తాం. అదే కనుక రేడియన్స్ లో చెప్తే ఎంత అని చెప్తాం? మనకి 2π రేడియన్స్ అని చెప్తాం. సో అలాగే ఇక్కడ కూడా ఏంటి మనకి ఈ రేడియన్స్ లాగా చెప్పిందేమో మనకి ఏమైంది, మనకి ఇక్కడ ఎక్స్ అయింది, డిగ్రీస్ లాగా చెప్పిందేమో డెల్టా అయింది అనమాట. కాబట్టి ఒక వేవ్ కనుక తీసుకుంటే ఆ వేవ్ ని ఇలా గీసామనుకోండి, గీసినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మధ్య ఇదేమో తరంగ దైర్ఘ్యం లాంబ్డా అని చెప్తాము. సో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలంటే పూర్తిగా ఒక కంప్లీట్ ఆసిలేషన్ అయితే 360 డిగ్రీస్ చెప్తాం. 360 డిగ్రీస్ ని 2π రేడియన్స్ అని చెప్తాం. సపోజ్ మనం తీసుకున్న వేవ్ ఇక్కడ ఎక్కడో మధ్యలో ఎక్కడో ఉందనుకో, అప్పుడు ఏంటి డిస్టెన్స్ మొత్తం లాంబ్డా అవ్వదు కదా, ఎక్స్ అయింది. ఆ డిస్టెన్స్ ఎక్స్ దగ్గర ఉన్న యాంగిల్ ఎంత? ఇది 360 అవ్వదు కాబట్టి అది 5 అవుతుంది అనమాట, అది డెల్టా అవుతుంది. అది చెప్పుకుంటున్నాం. ఇది చాలా చోట్ల మన ఫిజిక్స్ కి సంబంధించిన ఎక్కడొచ్చినా ఇది ఈక్వేషన్ వాడుతూ ఉంటాం. సో కండిషన్ మనకి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే ఇదే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూస్తే ఇదో ఎస్ అనే సోర్సు, దాని నుండి 2 తీసుకొచ్చిన 2 మిథ్యా కాంతి జనకాలు అంటే వర్చువల్ సోర్స్, నిజమైంది కాదు, ఇది అసలైన సోర్సు. ఈ 2 సోర్సెస్ కింద ఎలా తీసుకొచ్చాం? ఒక అట్ట ముక్కలు పెట్టి అట్ట ముక్కల్లో ఇక్కడ హోల్స్ రంధ్రాలు పెట్టాం అనుకోండి, అప్పుడు ఏమనిస్తుంది? ఈ రంధ్రంలో లైట్ వస్తుంటే ఇదొక జనకం కింద, ఇదొక సోర్స్ కింద, ఈ దీంట్లో లైట్ వచ్చింది ఇంకో సోర్స్ కింద పనిచేస్తాయి. కాబట్టి 2 వర్చువల్ సోర్సెస్ అంటారు, వాటినే మిథ్యా కాంతి జనకాలు అంటాం. సో ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో ఇటు నుండి వచ్చిన లైట్ రే, ఇటు నుండి వచ్చిన లైట్ రే, ఈ 2 లైట్ రేస్ ఏవైతే మనకి ఆధ్యారోపణం చెందడం వల్ల అంటే సూపర్ ఇంపోజ్ అవటం వల్ల మనకి తెర మీద పొజిషన్స్ లో ఇక్కడ తీసుకుంటే స్క్రీన్ మీద వేరు పొజిషన్స్ లో మనకి ఆల్టర్నేట్ గా డార్క్ బ్రైట్ వెలుగు చీకటి పట్టికలు ఇలా కనపడుతూ ఉంటాయి. సో మనకి ఒక పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ పొజిషన్ దగ్గర వెలుగైనా అవ్వచ్చు, పట్టిక చీకటి అయినా అవ్వచ్చు. సో వెలుగు పట్టిక ఎందుకు అవుతుంది, చీకటి పట్టిక ఎందుకు అవుతుంది అనేది మనకి కండిషన్ అనమాట. సో అది జరగాలంటే కనుక ఫేజ్ డిఫరెన్స్ ఏమో 2π/2nπ ఉంటుంది వెలుగు పట్టిక రావాలంటే, అదే ఫేజ్ డిఫరెన్స్ చీకటి పట్టిక రావాలంటే 2n+1 × 5. ఈ డయాగ్రామ్ చూసింది మనకి రెండింటికి క్రస్ట్ ట్రఫ్ కోయిన్సైడ్ అయితే మాక్సిమం ఇంటెన్సిటీ వస్తాయి, లేదా ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ ఈ 2 కోయిన్సైడ్ అయితే మినిమం ఇంటెన్సిటీ వస్తాయి. కాబట్టి మనకి ఏమి యాంప్లిట్యూడ్ వేవ్ ఒక వైబ్రేషన్ ఏ ఉండదు, అందుకని ఇలా గీతలా గుండిపోతుంది అని చెప్పుకున్నాం. సో ఈ డయాగ్రామ్ ద్వారా మనం చూపించాం ఆ 2 కలిసినప్పుడు ఎలా జరుగుతుందో అనేది. ఇప్పుడు మనకి థియరీ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ యంగ్స్ డబుల్ స్లిట్. ఇందాక నేను ఇక్కడ చెప్పింది ఇది కూడా కరెక్టే, ఇదేం ఫేజ్ డిఫరెన్స్ లో చెప్పాను. ఇక్కడ ఆ ఈక్వేషన్ పాత్ డిఫరెన్స్ లో వేసాం. పాత్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఎక్స్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ దేంట్లో చూపించుకున్నాం, మనం డెల్టాతో చూపించుకున్నాం. అలాగే పాత్ డిఫరెన్స్ దేంతో చూపించుకున్నాం, మనకి ఎక్స్ లో చూపించుకున్నాం. కాబట్టి ఇది ఫేజ్ డిఫరెన్స్, అది పాత్ డిఫరెన్స్ కి సో ఇది ఫేజ్ డిఫరెన్స్, ఇది పాత్ డిఫరెన్స్ మధ్య. కాబట్టి ఇది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏంటి, 2 బ్రైట్ ఫ్రింజెస్ వస్తే ఎన్ లాంబ్డాకి సమానం. అదే కనుక డార్క్ ఫ్రింజెస్ వస్తే కనుక 2n+1 × λ/2 కి సమానం. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది అంటే ఫ్రింజ్ విడ్త్, పట్టిక వెడల్పు. ఈ ఫార్ములాలు కావాలి మనకి. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ మనకి సిలబస్ ప్రకారం లేకపోయినా ప్రతి చోట మనకి ఈ ఫార్ములాలు వాడతాం. బ్రైట్ ఫ్రింజెస్ వస్తే ఏంటి కండిషను, లాంబ్డా కానీ లేకపోతే
మనం ఎక్స్ కానీ లేకపోతే డెల్టా కానీ వాల్యూ, లేదా డార్క్ ఫ్రింజెస్ వస్తే, చీకటి పట్టికలు వస్తే ఫార్ములా ఏంటి అని, ఇది మన ఇంటర్మీడియట్ లో చదువుకున్న యంగ్ ద్విచీలిక ప్రయోగం ద్వారా వచ్చిన ఫార్ములాలే. కానీ ఆ ఫార్ములా మనం అక్కడ ఎలా వచ్చిందో కానీ దాన్ని ఉపయోగించడం మాత్రం ఇక్కడ ప్రతి చోట ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ ఫ్రింజ్ విడ్త్. ఫ్రింజ్ విడ్త్ అంటే ఏంటి మనకు అర్థం? మనం తీసుకున్న ఫ్రింజ్ విడ్త్ అంటే సారీ, ఇది ఇందాక నేను రికార్డ్ చేయలేదు. కాబట్టి మనకి ఈ ఫ్రింజ్ విత్ అంటే ఏం చెప్తాం, మనకి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఆల్టర్నేట్ గా బ్రైట్ అలాగే ఆల్టర్నేట్ గా డార్క్ ఇలా వస్తాయి మనకి. ఇలా వచ్చిన వాటిని బ్రైట్ డార్క్ వస్తే రెండు పక్క పక్కన ఉన్న ఏ రెండింటి మధ్య అయినా కానీ, ఇక్కడ బ్రైట్ ఇక్కడ ఒక డార్క్, ఇక్కడ బ్రైట్ ఇక్కడ డార్క్, ఇక్కడ బ్రైట్ ఇక్కడ డార్క్ ఇలా ఉన్నాయి అనుకో, బ్రైట్ డార్క్ ఇలా ఉంటే కనుక ఈ రెండు మధ్య పక్క పక్కన వచ్చే ఏ రెండు బ్రైట్ ఫ్రింజెస్ మధ్య అయినా, లేదా ఏ పక్క పక్కన వచ్చే ఏ డార్క్ ఫ్రింజెస్ మధ్య అయినా కూడా వచ్చే దూరాన్ని ఏమంటాం మనం, పట్టిక వెడల్పని బీటాతో చూపిస్తాం. సో బీటా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ప్రకారం బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ డి బై 2d. కాబట్టి డి అంటే క్యాపిటల్ డి అంటే దీనికి దీనికి మధ్య, అంటే రెండు మనం తీసిన జనకాలకి సోర్సెస్ కి స్క్రీన్ కి మధ్య తేడా, రెండు సోర్సెస్ కి మధ్య ఉన్నదేమో 2d అయితే, లాంబ్డా అంటే మనం తీసుకున్న తరంగ దైర్ఘ్యం యొక్క వేవ్ లెంత్ అనమాట. సో ఆ విధంగా మనం చెప్తాం అనమాట, తరంగ దైర్ఘ్యం ఒక వేవ్ లెంత్ మనం లాంబ్డాతో చెప్తాము. ఏడు వరకు నాకేం రాలేదు. సో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో మనకి చూస్తే మనకి వెలుగు పట్టికలన్నీ ఒకే రకంగా ఉంటాయి, చీకటి పట్టికలన్నీ ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఇది మాక్సిమం ఇంటెన్సిటీ చెప్తుంది, ఇది మినిమం ఇంటెన్సిటీ. మాక్సిమం ఇంటెన్సిటీ ఎప్పుడు అవటానికి అవకాశం ఉంటుంది మనకి 0 దగ్గర, 2π దగ్గర, 4π దగ్గర. అందుకని ఏం చెప్తాం మనకి ఆ దగ్గర ఉంటుంది. అదే మినిమం ఇంటెన్సిటీ ఎక్కడ ఉంటుంది, π, 3π, 5π వీటి దగ్గర మనకి మినిమం ఇంటెన్సిటీ రావడానికి అవకాశం ఉంది. సో ఈ ఇంటర్ఫిరెన్స్ అనేది మనం ఏం చెప్పాం, మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది మనకి రెండు రకాలుగా అని చెప్పాం. ఒకటి ఏంటి, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. సో డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అంటే మనం తీసిన తరంగాగ్రం రెండు భాగాలకు పడిపోయి ఈ రెండు భాగాలు కలిసి మళ్ళీ మనకి బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్ ఇలా ఇస్తాడు. అక్కడ రెండోది ఏంటి, మనకి యాంప్లిట్యూడ్. మనం దాన్ని తీసుకున్న యాంప్లిట్యూడ్ అనేది, మనకి తీసుకున్న యాంప్లిట్యూడ్ ఏం చేస్తుంది, ఏవైతే మనకి రెండు భాగాలు పడిపోయి సో పైన రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ ఒక భాగం కిందకెళ్ళి మళ్ళీ కింద నుండి పరావర్తనం చెంది, ఈ రెండు పరావర్తనం చెంది మళ్ళీ ఏమైంది మనకి ఇక్కడ మనకి ఇంటర్ఫిరెన్స్. ఆ ఇంటర్ఫిరెన్స్ మనం చూస్తే ఇలా ఒక న్యూటన్స్ రింగ్స్ ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. ఇక్కడ మనకి రింగ్స్ రూపంలో వచ్చింది చూడండి, చీకటిగా వెలుగు, చీకటి వెలుగు, చీకటి వెలుగు, చీకటిగా వెలుగు పట్టిక వస్తాయి. సో ఇది డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. సో మనకి మన ఈ ఇంటర్ఫిరెన్స్ అనేది రెండు భాగాలు ఇక్కడ చదువుకునే ఇంటర్ఫిరెన్స్. సో మొదటి భాగాన్ని విషయాస్తే డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, దాంట్లో మనం చదువుకునేది అంటే లయర్డ్స్ మిర్రర్ చదువుకుంటాం. రెండోది డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ విషయానికి వస్తే మనం ఈ రెండు చదువుతాం, న్యూటన్స్ రింగ్స్ చదువుతాం, మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ చదువుతాం. సో అసలు ఇక్కడ మనకి ఈ డివిజన్ ఆఫ్ వేవ్ లెంత్ లో మనకి ఎలా వస్తాయి ఫ్రింజెస్ లయర్డ్స్ మిర్రర్ లో చెప్పుకోవాలి. అలాగే ఈ డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ లో న్యూటన్స్ రింగ్స్ ద్వారా మనకి ఇంటర్ఫిరెన్స్ ఎలా వస్తే ఏం జరుగుతుంది, దాని ఉపయోగం ఏంటని చదువుకుంటాం. ఇది నిన్నటి వరకు చెప్పింది అనమాట. సో ఇది చూడండి, మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఇలా ఉంటది. ఇదేమో మనకి వేవ్ ఫ్రంట్ వల్ల వచ్చిన ఎగ్జాంపుల్ కి సంబంధించిన, ఇక్కడ మనకి చెప్పాను ఇది ఒక క్రస్ట్, ఇది ట్రఫ్, శృంగం, ద్రోణి. ఇలా డాటెడ్ లైన్స్ ఏమో ద్రోణి, ఇలా డార్క్ లైన్స్ ఏమో శృంగం, ద్రోణి అలా చూపిస్తాం. అంటే క్రస్ట్, ట్రఫ్, క్రస్ట్, స్టఫ్. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే క్రస్ట్ మీద పడిన, ట్రఫ్ మీద పడిన, శృంగం మీద పడింది, లేదా ద్రోణి మీద పడింది, అవన్నీ బిందువుల్ని కలిపితే మనకు వచ్చేది బ్రైట్ వస్తుంది. లేదా ఇక్కడ చూసామనుకోండి, ఒక ద్రోణి ఒక శృంగం, ఒక ద్రోణి ఒక శృంగం, లేదా ఒక శృంగం ఒక ద్రోణి మీద పడి మనకి డార్క్ ఫ్రింజెస్ వస్తాయి. ఈ విధంగా మనకి వస్తానికి అవకాశం ఉంది. ఇది జరిగేది. సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్. ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్ ఇది ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే నిన్న చెప్తూ ఆపేశాను నేను, ఎందుకంటే దీని కాన్సెప్ట్ చాలా వ్యాస్ట్ గా ఉంటది, చాలా బాగా చెప్పాలి.
దీన్ని జాగ్రత్తగా వినండి. మనకి ఈ కాన్సెప్ట్ ని ప్రతిసారి ఉపయోగిస్తాము. అందుకని మనకి ఫేస్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇదంతా ఎల్లో, ఇక్కడ ఒకటి ఈ డయాగ్రామ్ ఒకటే, కొంచెం తేడా ఉంది, చూసుకోవాలి, కంగారు పడకండి. ఇది ఎల్లో కలర్ చూసా, ఇదంతా ఎయిర్, ఇదంతా ఏంటి మనకి గాలి అనుకుందాం. ఈ వైట్ కలర్ కనపడుతుంది చూసారా మనకి, ఇది ఒక గాజు ప్లేట్ అనుకుందాం. ఇప్పుడు లైట్ ఏమవుతుంది మనకి, ఇక్కడ నుండి ఒక లైట్ రే తీసుకున్న, ఆ లైట్ రే ఏం చేస్తుంది మనకి, ఇలా గాజులో నుండి గాలిలో నుండి గాజులోకి ప్రయాణిస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఈ లైట్ వచ్చి ఈ గాజు యొక్క తలంపై పడినప్పుడు ఏం చేస్తుందంటే మనకి కొంత భాగం ఈ గాజు లోపలికి ప్రసారం అవుద్ది, మిగిలిన కొంత భాగం మళ్ళా అదే గాలి అనే ఆనకంలోకి పరావర్తనానికి లోనేది. సో let us suppose this yellow part is the medium of air and this white part is the medium of glass అనే మీడియం తీసుకున్నాం. So when a light of ray in the form of OA, falls on the surface, దీని మీద పడిన falls on the surface of the glass, some part of the light will be reflected as OB and some part of the light will be transmitted as OC కింద ట్రాన్స్మిట్ అవుతుంది. సో దిస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం తీసుకుంటే ఇది ఎయిర్ అనే మీడియం, ఇదేమో గ్లాస్ అనే మీడియం. సో ఎయిర్ ఒక మీడియం తో పోలిస్తే గ్లాస్ ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీంతో పోలిస్తే ఇది కొంచెం దళసరి, అవునా కాదా? గాజు అనేది మనకి ఆ యానకం కొంచెం దళసరి యానకం, ఇది ఎయిర్ తో పోలిస్తే ఇది, కాబట్టి ఎయిర్ ఏమో విరల యానకం అంటాము, ఇది దళసరి యానకం, కాబట్టి సాంద్రత యానకం అంటాం. సో ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ లెస్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ గ్లాస్, కాబట్టి దిస్ ఇస్ అ రేరర్ మీడియం అండ్ దిస్ ఇస్ ద డెన్సర్ మీడియం. సో 1 అనేది రేరర్ మీడియం, అందుకని ఇక్కడ రాసాను చూడండి, 1 అనేది రేరర్ మీడియం, 2 అనేది డెన్సర్ మీడియం. ఎనీ డౌట్స్? ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి నాకు రెస్పాండ్ అయ్యి చెప్పండి. ఇది డౌట్ ఉందంటే మళ్ళీ ఐ విల్ రిపీట్, లేదంటే నెక్స్ట్ దానికి ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతాను. సమ్వన్, ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అయ్యి చెప్పండి నాకు. ఎస్ మ్యామ్. ఎస్ అంటే ఏంటి అర్థం? డౌట్ ఉందా లేదా? ఎస్ అంటే అర్థం ఏంటి అక్కడ? డౌట్ ఉందా లేదా అని చూడండి. ఇది ఒక కాంతి కిరణం, ఒక కాంతి లైట్ రే ఏం చేస్తుందంటే, ఒకసారి ఓకే మళ్ళీ చెప్తున్నాను. ఈ లైట్ ఏమవుతుందంటే చూడండి, మనకి ఫస్ట్ మనం ఎన్నుకుందాం, 2 టైప్స్ ఆఫ్ మీడియం తీసుకున్నాం, మీడియం 1, ఇది మీడియం 2. ఓకే, ఇది మీడియం 1, ఇది మీడియం 2. ఆ 2 మీడియంలు ఎలా తీసుకున్నా, 2 యానకాలు తీసుకున్నాను. ఒకటి గాలి అనే యానకం, ఇంకోటి ఏ రూపంలో తీసుకున్న, ఒక గాజు పలక తీసుకున్నా, ఒక గాజు ప్లేట్ తీసుకున్నా. అందుకని మీకు డిఫరెన్షియేట్ చేయడానికి 2 కలర్స్ పెట్టారు, అవునా? ఇప్పుడు ఏం చేస్తుంది, ఒక లైట్ ఏం చేస్తుంది, వచ్చి ఈ గాజు యొక్క ఉపరితలంపై పతనం చెందింది. అంటే ఒక లైట్ రే వచ్చి గ్లాస్ యొక్క సర్ఫేస్ మీద అది పడింది. పడంగానే ఆటోమేటిక్ గా లైట్ ఒక ప్రాపర్టీ ఏంటి, గ్లాస్ మీద పడంగానే ఇట్ రిఫ్లెక్ట్స్, కాబట్టి అది రిఫ్లెక్ట్ అయింది. ఆ రిఫ్లెక్షన్ తో పాటు మనం చూడండి, మనం కూడా మన కంటి మీద పడినప్పుడు మనకి గ్లాస్ లోపలికి ట్రాన్స్మిట్ అయితేనే చూడగలుగుతాం, కాబట్టి కొంత ట్రాన్స్మిట్ అవుతుంది, కాబట్టి కొంత రిఫ్లెక్ట్ అయింది ఓబీ కింద, కొంత ట్రాన్స్మిట్ అయింది ఓసీ కింద, అవునా కదా? సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకి ఇది రేరర్ మీడియం అంటాం, విరళ యానకం అంటాం. ఎందుకని? గాజుతో పోలిస్తే ఈ యానకం యొక్క వక్రీభవన గుణకం తక్కువగా ఉంటుంది. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ 1 ఉంటుంది, వేరస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ 1.5 ఉంటుంది. కాబట్టి దీనితో పోలిస్తే ఇది దీని యొక్క డెన్సిటీ, దీని యొక్క సాంద్రత తక్కువ ఉంటుంది, కాబట్టి దీని రేరర్ మీడియం అంటాం, అంటే విరళ యానకం అంటాం. దీన్ని ఏమంటాం, ఎక్కువ అంటే దళసరిగా ఉంటుంది, కాబట్టి ఇది డెన్సర్ మీడియం అంటాం. అంటే ఎందుకని? సాంద్రత యానకం అంటాం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదే పాయింట్ ఇక్కడ రాస్తాను. ఐఎన్ నెంబర్ 1 ఫస్ట్ దాన్నేమో రేరర్ మీడియం అనుకున్నాం, సెకండ్ దాన్నేమో డెన్సర్ మీడియం అనుకున్నాం, ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ తీసుకున్నప్పుడు నువ్వు లైట్ కనుక దీని యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఏ అనే యాంప్లిట్యూడ్ తో వచ్చి దీని మీద పడింది అంటే, ఏ అంటే నేను ఎగ్జాంపుల్ గా మీకు అర్థం అవుతుంది చెప్తాను. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను నేనండి. మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, నేనేం చెప్తాను, వెళ్ళి ఒక వస్తువుని కొనుక్కొని రండి అన్నాం. సో మీరు ఏం చేస్తారు, వెళ్ళి ఒక వస్తువుని కొంటారు, కొంటే ఎంత? 30 రూపాయలు అంటారు, అవునా కదా? సో మీకు ఇచ్చిన 100 రూపాయల్లో ఎంత శాతం ఖర్చు పెట్టావు నువ్వు? 30% వస్తువుకి ఖర్చు పెట్టావు. మిగిలింది ఎంత ఉంది? 70% ఉంది. అంతే, మనకి 30 రూపీస్ ఇచ్చేస్తే 70 రూపీస్ ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ కూడా ఏమైతే మనకి ఒక లైట్ ఏం చేస్తుంది, వచ్చేసి దీని మీద పడినప్పుడు దాని ఒరిజినల్ గా దాని యొక్క యాంప్లిట్యూడ్ ఏ ఉంది, ఏ అంటే ఇక్కడ 100 ఉన్నట్టు అనమాట.
మిగిలింది ఏం చేస్తుంది మనకి 100లో ఏం చేస్తుంది మనకి కొంత ఏం చేస్తుంది మనకి 100లో. సో ఏమైతే మనకి మీరు కొంత ఒక వస్తువును కొన్నారు కాబట్టి ఆ వస్తువు అనేది ఇలా అనుకోండి అంటే 30% లోపలికి వెళ్ళింది. ఆ వస్తువు పడినప్పుడు ఈ 30% ఏటీ చెప్పింది. మిగిలిన 70% మీ దగ్గర తిరిగి ఎంత ఉంది మనకి 70 రూపాయలు ఉన్నాయి కదా, మనకి 70% ఉందని చెప్తానికి A ఇంటూ ఆర్ ఇది చెప్పింది అనమాట. అవునా కదా? సో అంటే ఏం చెప్తుంది మనకి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆర్ అనేది రిఫ్లెక్షన్ కోఫిషియంట్ అంటాం, టీ అనేది ట్రాన్స్మిషన్ కోఫిషియంట్ అంటాం. ఆర్ అనేది రిఫ్లెక్షన్ కోఫిషియంట్ అంటే పరావర్తన గుణకం, టీ అనేది ప్రసారిత గుణకం. ఆర్ అనేది పరావర్తన గుణకం, టీ అనేది ప్రసారిత గుణకం. అంటే ఇక్కడ నీకు 100 ఉందనుకో, ఈ ఆర్ ఏం చెప్పింది నీకు ఇక్కడ ఇది వచ్చింది ఎంత ఉంది, ఇది ఏమో 70 ఉంది, ఇది ఎంత ఉంది 30 ఉంది. ఈ 70 ఎలా వచ్చింది, ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి 70, ఇది ఎలా చెప్తే మనకి 70/100 ఇంటూ 100 పోయి మనకి 70 మిగిలింది. ఏ 100 కదా, సో ఏ ఇజ్ ఈక్వల్ టు 100 వేసుకుంటున్నాము. ఏ ఇజ్ ఈక్వల్ టు 100 వేసుకుంటున్నాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 100 వేసుకుంటున్నాను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు శాతం కదా, ఎంత శాతం రిఫ్లెక్ట్ మనకి పరావర్తనానికి లోనైందంటే 70. కాబట్టి 70/100 పోతే ఏమైతే మనకి 70 వస్తుంది. అదేగా చెప్పింది యాంప్లిట్యూడ్ నీకు 100 ఉంటే 30 ఏమవుతుంది లోపలికి వెళ్తుంది, 70 బయటికి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమైంది మనకి ఇక్కడ తీసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 70/100. ఇక్కడ టీ ఏమైంది మనకి 30 లోపలికి వెళ్తుంది కదా, ఒరిజినల్ గా నీకు ఎంత ఉంది, ఏ ఎంత ఉంది మనకి 100 ఉంది కదా, టీ ఈజ్ ఈక్వల్ టు 30/100. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 100 కాబట్టి 100 ఇంటూ 30/100 30 అవుతుంది. అది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఇంటే ఒక పాయింట్ తెలుస్తుంది. ఇక్కడ మనకి ఈ లైట్ వచ్చి దీని మీద పడినప్పుడు ఎంత శాతం రిఫ్లెక్ట్ అవుతుంది పరావర్తనంలో ఏంటంటే ఆ పరావర్తన శాతాన్ని తెలియజేసేదే ఆర్. అలాగే ఎంత శాతం అది ప్రసారతాన్ని తెలిసింది, ఆ ప్రసారతాన్ని తెలియజేస్తే టీ. కాబట్టి ఈ ఆర్ అనేది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటాము, టీ అనేది ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అంటాం. ఈ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ దేనికి సంబంధించింది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి మీడియం నుండి రెండో మీడియంకి వెళ్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు సపోజ్ నేను ఏం చేశాను, సో అదే విధంగా నేను ఏం చేశాను ఇక్కడ మనకి సపోజ్ ఈ రేస్ ఒక డైరెక్షన్ రివర్స్ చేశాను. అంటే ఓబిని రివర్స్ చేసి బిఓ కింద వేసాను. చూడండి, డైరెక్షన్ రివర్స్ చేశాను. ఓబి ఒక డైరెక్షన్ రివర్స్ చేశాను. అలాగే ఓసి డైరెక్షన్ కూడా ఏం చేశాను, రివర్స్ చేసి సిఓ కింద ఇలా వేశాను. ఓసి ఒక డైరెక్షన్ కూడా మార్చాను. సో మార్చినప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు చూడండి లైట్ ఎలా అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఓసి ఒక డైరెక్షన్ మారిస్తే లైట్ ఏం చేస్తుంది మనకి సెకండ్ మీడియంలో నుండి ఫస్ట్ మీడియంలోకి వెళ్తున్నట్టు. కాబట్టి ఇదేంటి సాంద్రత యానకం నుండి ఎటు వస్తుంది మనకి విరళ యానకంలో. దీని గురించి మర్చిపోండి, మనకి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఇది మనకి పాయింట్ ఇది లేదనుకోండి, ఇది లేనప్పుడు ఒట్టి తీసుకుంటే ఈ లైట్ ఏమైంది ఇక్కడికి వచ్చి దీని మీద పడింది. అంటే మనకి ఏంటి ఈ డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంకి వెళ్తుంది. సో రేరర్ మీడియంకి వెళ్తున్నప్పుడు డెన్సర్ మీడియం రేరర్ మీడియంకి వెళ్తున్నప్పుడు లైట్ అనేది మనకి ఇలా అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అయింది. కొంత ఏం చేస్తుంది ఇటు వెళ్తుంది, కొంత ఏం చేస్తుంది మళ్ళీ అదే మీడియంలోకి రిఫ్లెక్ట్ అయింది. అంటే ఓసి రూపంలో కనుక లైట్ వస్తే కనుక ఓడి కింద రిఫ్లెక్ట్ అయ్యి ఓఏ కింద వేరే యానకంలోకి వెళ్తుంది. ఎనీ డౌట్ ఏమైనా ఉందా, అర్థమైందా? ఎలాగైతే ఏవో వచ్చి దీని మీద పడినప్పుడు ఓబి కింద పరావర్తనం ఓసి కింద ప్రసారితం చేస్తూ అదే విధంగా నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఓకే సెకండ్ పిక్చర్ ఇక్కడ చేశారంటే ఓసి అనేది మనకి ఒక ఎగ్జాంప్షన్ అన్నమాట. ఇది మూవ్ చేసి నేను డైరెక్షన్ మార్చా. ఏ డైరెక్షన్, దీని డైరెక్షన్ మార్చాను. సో ఓసి యొక్క డైరెక్షన్ మారిస్తే ఈ లైట్ మనకి ఇప్పుడు వదిలేయండి, ఇది ఒకదానికి ఇలా అనుకోండి. ఈ లైట్ తర్వాత ఇటువైపు ప్రసారానికి లోనవుతుంది. కాబట్టి ఇది మనకి ఇక్కడ నుండి ఇలా వెళ్ళి ఇలా పరావర్తనానికి లోనేది, ఇదేం ప్రసారానికి లోనేది. అందుకని యారో మార్కులు మార్చాను చూడండి, డబల్ యారో వేసాను. సో ఓసి ఇలా వెళ్తే దీనివల్ల వచ్చింది డబల్ యారో కింద ఇలా రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ డబల్ యారో కింద ఇలా ఏమంటే ట్రాన్స్మిట్ అవుతుంది. అవునా కదా? సో ఇక్కడ ఒరిజినల్ గా తీసుకున్నది ఏమైంది మనకి ఏటీ అనేది ఈ లైట్ రే యొక్క ఏమంటాం మనకి ఈ లైట్ రేకి సంబంధించిన యాంప్లిట్యూడ్. ఇప్పుడు ఏమైంది మనకి ఇలా వెళ్ళి మళ్ళా అదే యానకంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏమైంది రెండో యానకం యొక్క పరావర్తన గుణకం ఏమో R1 అనుకుందాం. ఇప్పుడు రెండో యానకంలో ఉండి మొదటి యానకంకి వెళ్ళే
ప్రసారిత గుణకం ఏమో T1 అనుకుందాం. నెక్స్ట్ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైంది. అలాగే చూడండి, ఈ ఓబి అనే డైరెక్షన్ మార్చడం వల్ల ఓబి వచ్చి ఇలా పడినప్పుడు ఏమైంది, ఓబి ఇలా పడి మళ్ళీ ఏంటి ఓఏ కింద ఇలా రిఫ్లెక్ట్ అయింది, మళ్ళా ఓడి కింద ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది కొంచెం వింటేనే అర్థమవుతుంది. 2-3 సార్లు నేను చెప్పిన డైరెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. పర్వాలేదు, నాకు టైం లేట్ అయినా పర్వాలేదు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ నాకు ఐ వాంట్ రెస్పాన్స్. మీది అర్థమైందా లేదా చెప్పాలి నాకు. ఇది క్లారిటీగా అర్థమై ఉంటుంది నాకు. అర్థమైంది. ఎందుకంటే ఇలా పడి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, అలాగే R1 అంటే ఏంటి, T1 అంటే ఏంటి, ఆ 4 పాయింట్స్ తెలుసుకుంటే మీకు కాన్సెప్ట్ అర్థమైంది. నేను ముందు చెప్తాను చూడండి. ఆర్ అంటే ఏంటంటే మొదటి యానకంలో పరావర్తన గుణకం, అంటే మొదటి యానకం లైట్ ఆ యానకం మీద పడి మళ్ళీ అదే యానకంలోకి పరావర్తనం చెందితే దాని యొక్క గుణకం ఆర్. టీ అంటే ఏంటి, మొదటి యానకంలోండి రెండో యానకానికి వెళ్ళే ప్రసారిత గుణకం, అది గుర్తుపెట్టుకోండి. ఆర్ ఈస్ ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఇన్ ద ఫస్ట్ మీడియం అండ్ టీ ఈస్ ద ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఫ్రమ్ ఫస్ట్ మీడియం టు సెకండ్ మీడియం, అది పాయింట్. ఇక్కడ మళ్ళీ మీకు 2 డిఫరెన్స్లు చూపించాను. ఏంటి, R1 T1. సో R1 అంటే ఏం చేసాం, డైరెక్షన్ మారింది కాబట్టి ఇక్కడ ఏమైంది, ఫస్ట్ మీడియంలో వచ్చిన లైట్ రే ఫస్ట్ మీడియంలోకి వెళ్ళింది. కానీ ఇక్కడ నేను ఏం చేశాను, ఈ డైరెక్షన్స్ మారటం వల్ల, సో డైరెక్షన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇక్కడ ఏం చేశాను, మనకి సెకండ్ మీడియంలో వచ్చిన లైట్ రే సెకండ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అయింది, ఆ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ని R1 అన్న. అలాగే ఇంకొక లైట్ రే సెకండ్ మీడియంలో నుండి ఫస్ట్ మీడియంలోకి వచ్చింది, అంటే రెండో యానకంలో నుండి మొదటి యానకంలోకి వచ్చింది కాబట్టి దాని యొక్క రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ T1 అనుకున్నాం. ఓకే, అదే ఇప్పుడు ఆ పాయింట్ క్లారిటీ వచ్చి ఉంటుంది. మొదటి దాంట్లోకి వస్తేనేమో ఆరు, మొదటి నుండి రెండో దానికి వస్తేనేమో టీ, అలాగే రెండో దాని నుండి రెండో దానికి వస్తే R1, 2 నుండి 1కి వెళ్తే T1. ఇవన్నీ దాన్ని గుణకాల కింద గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒరిజినల్ గా నీ తీసుకునే డయాగ్రామ్ ఇదే, కానీ ఏం చేసాం, మనకి పరావర్తనానికి లోన్ అవుతుందని ప్రూవ్ చేయటం కోసం ఈ రెండింటి యొక్క డైరెక్షన్స్ ని మార్చాను. కాబట్టి ఓసి యొక్క డైరెక్షన్ ఏం చేశాను, సిఓ కింద చేశాను. ఎప్పుడైతే ఓసి యొక్క డైరెక్షన్ సిఓ కింద చేస్తే ఆ లైట్ ఏమనిపిస్తుంది మనకి, ఇలా ఓడి కింద పరావర్తనానికి లోనయ్యి మళ్ళీ ఏమైంది, ఓఏ కింద ఇది ప్రసారాన్ని అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఓసి అనేది మనకి ఒరిజినల్ లైట్ యొక్క యాంప్లిట్యూడ్ ఓసి ఏటీ అయితే ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా పరావర్తనం చెందింది కాబట్టి దాని యొక్క యాంప్లిట్యూడ్ ఏది, ఏటీ ఇంటూ ఏమైంది R1, పరావర్తనకు లోనైంది కాబట్టి ఏటీ ఇంటూ R1 అవుతుంది. అవుతుంది ఏటీ ఇంటూ R1, ఏటీ ఇంటూ R1. సో నెక్స్ట్ ఏమైంది, అదే లైట్ ఏమవుతుంది, ఇలా వెళ్ళి ఇలా వచ్చింది, ఇదేమో ఏటీ ఇక్కడ నుండి రెండో యానకంలో మొదటి యానకం వచ్చింది కాబట్టి దాని ఒక ఏంటి ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అంటే T1 కాబట్టి 2 నుండి 1కి వెళ్ళింది కాబట్టి T1 కాబట్టి ఏ ఇంటూ T1 అయింది. ఇది ఓసి లైన్ కి సంబంధించి చెప్పుకుందాం. అలాగే ఇప్పుడు ఓబి యొక్క డైరెక్షన్ కూడా చెప్పాం కదా, మనకి ఓబి యొక్క లైట్ ఏమైంది, ఇలా వచ్చి దీని మీద పడి ఇలా ఏమైంది, మనకి ఓఏ కింద పరావర్తనానికి లోనైద్ది, అలాగే ఓడి కింద ప్రసారం కింద ఉంటుంది. సో ఓఏ కింద పరావర్తనానికి లోనైంది కాబట్టి ఒరిజినల్ గా దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏఆర్ ఉంది, కానీ ఏమైతే మొదటి యానకంలోనే పరావర్తనానికి లోనైంది కాబట్టి ఆర్ ఇంటూ ఆర్ అయింది. ఇక్కడ మర్చిపోయాను, ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఏ ఇంటూ ఆర్ కాబట్టి ఏఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో దీని వల్ల వచ్చింది, ఓబి వల్ల వచ్చింది ఏఆర్ స్క్వేర్ అయింది. అదే విధంగా ఈ లైట్ దీంట్లో ట్రాన్స్మిట్ అయింది కాబట్టి ఇది ఏఆర్ కాబట్టి మొదటి యానకంలో నుండి రెండో యానకంలోకి వస్తుంది కాబట్టి ఏఆర్ ఇంటూ టీ అయింది. కాబట్టి దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏటీఆర్1 అలాగే ఏటీఆర్ అవుతుంది. ఇది కాన్సెప్ట్, అర్థమైందా? సో ఇక్కడ చెప్తే కనుక ఈ స్టోక్స్ లా ప్రకారం ఏంటంటే అసలు ఎందుకు మన ఏం కావాలి, ఫేజ్ చేంజ్ చూపించాలి. స్టోక్ ఏం చెప్పండి, స్టోక్స్ దీని ప్రకారం when a light ray is reflected at the surface of a optically denser medium, it suffers a phase change of pi and that is a path difference of λ/2. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగానండి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇదంతా నేను గాజు పలక అనుకున్నా, ఇదంతా ఒక గాజు పలక. ఇప్పుడు ఒక లైట్ రే ఏమవుతుంది, మనకి వచ్చి
ఇది ఎయిర్ లో వచ్చి పడి దీని నుండి ఇలా పరావర్తనం చెందింది. అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఇక్కడ ఈ లైట్ ఏమవుతుంది కరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ చూస్తే ఇదేమో రేరర్ మీడియం, ఇదేమో డెన్సర్ మీడియం, ఇదేమో విరల యానకం, ఇదేమో సాంద్రత యానకం. ఈ విరల యానకం నుండి వచ్చిన లైట్ సాంద్రత యానకం యొక్క ఉపరితలం మీద పడి ఇలా పరావర్తనానికి లోటైంది. సో ఎప్పుడైతే సాంద్రత యానకం యొక్క ఉపరితలం మీద పరావర్తనకు లోనైద్దో ఈ లోనైన ఈ లైట్ రే యొక్క ఎంత దశాభేదానికి లోనైంది మనకి ఎక్స్ట్రాగా పై అనే దశాభేదానికి లోనైంది, లేదా పథభేదం విషయానికి వస్తే λ/2 అనే పథభేదానికి లోనైంది. అంటే ఇప్పుడు ఈ లైట్ రే తీసుకున్నాం అనుకోండి, ఈ లైట్ రే ఒక ఫిగర్ ఇలా ఉందనుకోండి, ఇటు చూసినప్పుడు ఇటువైపు రిఫ్లెక్ట్ అయిన లైట్ రే ఫిగర్ ఏంటంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ ఉన్నది ఎండింగ్ రావాలి కాబట్టి ఇలా వస్తుంది అనమాట. అర్థమైందా? అంటే దీనికి మనకి ఇది చూడండి, మనకి ఇది పై వైపు ఉంది, ఇదేమైంది కింద వైపుతో ఉంది అనమాట. అంటే ఇది మినిమం ఉన్నప్పుడు ఇది మాక్సిమం వస్తుంది అనమాట. ఇక్కడ ఇలా అంటే ఎడిషనల్ గా ఎంత అవుద్ది మనకి పథభేదానికి లోనైతే మనకి ఇలా ఫేస్ చేంజ్, అంటే ఇలా ఉండాల్సింది ఇలా ఉంటే ఫేస్ చేంజ్ కి లోన్ అయినట్టు అనమాట. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది మనకి జాగ్రత్తగా, ఈ లైట్ అనేది మనకి సాంద్రత యానకం ఒక ఉపరితలం నుండి రిఫ్లెక్ట్ అయితేనే, ఇది వెరీ ఇంపార్టెంట్. బట్ చాలా మందికి ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. ఇక్కడ మనకి లైట్ అనేది రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియం మీద స్ట్రైక్ అయ్యి డెన్సర్ మీడియం నుండి పడి దాని నుండి రిఫ్లెక్ట్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. నో ఫేస్ చేంజ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇఫ్ ద రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద రేరర్ మీడియం. సపోజ్ మనం తీసుకున్నది రేరర్ మీడియం అనుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు మనకి ఇలా చూడండి, నోట్ చేసుకున్నా పర్వాలేదు, కాన్సెప్ట్ అయితే వినండి. ఇది నోట్ చేయడం కన్నా ముందు ఇది అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు లైట్ ఏమవుతుంది జాగ్రత్తగా చూడండి. ఇంకో కలర్ తీసుకుంటా, ఇప్పుడు మరి ఆ కలర్ పని చేస్తా లేదు తెలియదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఒక లైట్ ఏం చేస్తాం మనకి, ఇదేమో రేరర్ మీడియము, ఇదేమో డెన్సర్ మీడియం. కాబట్టి ఇప్పుడు లైట్ ఏం చేస్తాం మనకి, ఇది డెన్సర్ మీడియంలో ఉండి రేరర్ మీడియంకి వెళ్ళి ఇలా బయటికి ఇలా వచ్చింది. అంటే ఇది చూస్తే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ లైట్ ఏమవుతుంది మనకి, ఈ లైట్ అనేది మనకి ఇది రేరర్ మీడియం, అంటే విరల యానకం యొక్క ఉపరితలం మీద పతనం చెంది మళ్ళా సాంద్రత యానకంలోకి వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అయిన లైట్ రే తీసుకుంటే అది దశాభేదానికి లోన్ అవుతుంది. అంటే ఇప్పుడు మన లైట్ రే ఇలాగ ఉంది, వేవ్ ఇలా ఉందనుకోండి, బయటకు వచ్చిన వేవ్ కూడా ఇలాగే ఉంటుంది అనమాట. తేడా ఏమిటి, రెండు స్టార్టింగ్ ఒకే చోట ఉంది చూడండి, రెండు స్టార్ట్ ఒకటే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంది, స్టార్టింగ్ తేడా వచ్చింది కదా మనకి, ఇది కంప్లీట్ అయిన చోట మనకి ఇది స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ మనకి ఇలా ఉంటుంది, ఈ తేడా ఉంటుంది, ఈ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి సాంద్రత యానక ఉపరితలం మీద పరావర్తనం చెందింది మాత్రమే ఫేస్ చేంజ్ లోనైంది, దీనికి మాత్రమే ఉంటుంది ఫేస్ చేంజ్, దీనికి ఉండదు. సో లైట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద డెన్సర్ మీడియం నుండి వచ్చింది మాత్రమే మనకి ఫేస్ చేంజ్, అడిషనల్ గా పై అనే ఫేస్ చేంజ్ కానీ పాత్ డిఫరెన్స్ λ/2 ఉంటుంది. అదే గనక ఇక్కడ మనకి ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద రేరర్ మీడియం, ఎందుకని మనకి ఇది సాంద్రత యానకం అంటే డెన్సర్ మీడియం నుండి వెళ్ళి రేరర్ మీడియం యొక్క సర్ఫేస్ టచ్ చేసి మళ్ళా బ్యాక్ ఎలా వస్తుంది మనకి, మళ్ళా బ్యాక్ కి ఈ డెన్సర్ మీడియం, దీనికి ఏ రకమైన ఫేస్ చేంజ్ ఉండదు. కాబట్టి మనకి ఇక్కడ ఫేస్ చేంజ్ అనేది ఉండదు అని చెప్పారు. ఇది అది ప్రూవ్ చేయడానికే మనకి యాక్చువల్లీ ఈ డయాగ్రామ్ ముందు పెట్టాల్సింది, అది తర్వాత పెట్టాల్సింది. ఓకే, వాట్ ఎవర్ మైట్ బి, కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది స్టోక్స్ లా, ఈ స్టోక్స్ లా ప్రూవ్ చేయడం కోసమే మనం ఈ డయాగ్రామ్ చెప్పుకున్నాం. కాబట్టి ఇది ఫస్ట్ మీడియం, ఇది సెకండ్ మీడియం, ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. ఇది రేరర్ మీడియం నుండి వచ్చి లైట్ రే డెన్సర్ మీడియం యొక్క సర్ఫేస్ నుండి బయటకు వచ్చింది కాబట్టి ఈ బయటకు వచ్చిన ఈ లైట్ రే అడిషనల్ ఫేస్ చేంజ్ కి లోన్ అవుతుంది. అదే కనుక ఈ లైట్ రే ఇక్కడ నుండి ఏమైతే మనకి ఇది తీసుకుంటే ఇదేమో డెన్సర్ మీడియం, ఇది వచ్చి దీన్ని స్ట్రైక్ చేసి మళ్ళీ బ్యాక్ ఇలా వచ్చింది అనుకోండి, అది ఏ రకమైన ఏమైతే మనకి అడిషనల్ గా ఫేస్ చేంజ్ ఏమీ ఉండదు అని చెప్పుకోవడం. సో అది చెప్పడం కోసం రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే ఏంటో చూద్దాం. చెప్పాక ద అమౌంట్ ఆఫ్ లైట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు ద అమౌంట్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్. ఇందాక మీకు చెప్పాను, మీకు 100 రూపాయలు ఇచ్చాను, ఎంత ఖర్చు చేసావు అంటే 30 రూపాయలు ఖర్చు చేసావు. కాబట్టి ఎంత శాతం ఖర్చు చేసా అంటే 30/100. కాబట్టి ఎంత రిఫ్లెక్ట్ అయింది ఇక్కడ 30, ఎంత ఉంది దాని మీద పతనం చెందింది మనకి 100, కాబట్టి 30/100. అలాగే ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్, it is defined as the amount of light transmitted from one medium to another medium to the amount of light instant అంటే. కాబట్టి ఇక్కడ మీకు ఏం చేసావు, ఎంత మిగిలిపోయింది, నీకు 30 రూపాయలు ఖర్చు చేయంగా 70 రూపాయలు మిగిలిపోయింది. కాబట్టి ఒరిజినల్ గా నువ్వు ఎంత ఉండాలి, మనకి 100 ఉండాలి. కాబట్టి 70/100 ఇది ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అనమాట. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పింది డయాగ్రామ్ రూపంలో చూపెట్టాను అనమాట. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్
మీడియం 1 లోనే తీసుకుంటే కనుక 6 అవుతుంది. అలాగే ట్రాన్స్మిషన్ కోషెంట్ ఎక్కడ మీడియం 1 నుండి మీడియం 2కి తీసుకుంటే టీ అయింది. అలాగే రిఫ్లెక్షన్ కోషెంట్ మీడియం 2 లోనే తీసుకుంటే R1 అయింది. ఇక ట్రాన్స్మిషన్ కోషెంట్ మీడియం 2 నుండి మీడియం 1కి తీసుకుంది T1 అనుకుందాం మనకి ఆ ఫార్ములా ప్రకారం. సో ఇలా తీసుకుంటే కనుక యాంప్లిట్యూడ్ ఆఫ్ ఓఏ ఇందా చెప్పాను ఏమైంది మనకి ఓఏ ఇస్ ఈక్వల్ టు ఏ అయింది. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఓబి ఇస్ ఈక్వల్ టు ఏఆర్ అయింది. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఓసి ఇస్ ఈక్వల్ టు ఏటీ. ఈ మూడు ఏఆర్ ఏటీ చూడండి గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ అలా చూపిస్తాను. సో యాంప్లిట్యూడ్ ఆఫ్ ఓఏ ఇస్ ఈక్వల్ టు ఏ, ఓబి ఇస్ ఈక్వల్ టు ఏఆర్, ఓసి ఇస్ ఈక్వల్ టు ఓటీ. అలాగే కన్సిడరింగ్ ద డైరెక్షన్స్ రివర్స్లీ తీసుకున్నప్పుడు ఓబి అలాగే ఓసి డైరెక్షన్స్ రివర్స్ చేశాను. ఓబి ఓసి డైరెక్షన్స్ రివర్స్ చేసినప్పుడు యాంప్లిట్యూడ్ ఆఫ్ ఓఏ ఇస్ ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్ వస్తాయి ప్లస్ ఏటీటీ1 వస్తాయి, రెండు వస్తాయి. ఎందుకని ఇక్కడ మనకి ఇటు నుండి ఓబి రివర్స్ చేసాం. ఓబి రివర్స్ చేయటం వల్ల ఏఆర్ ఉంది, మళ్ళీ ఏఆర్ ఇటు వచ్చి మళ్ళీ ఇంకొక ఆర్ అయింది కాబట్టి ఇక్కడ పొరపాటున పడలేదు, అందువల్ల కనపడదు. సో ఏఆర్ ఇంటూ ఆర్, ఏఆర్ స్క్వేర్ అయింది. అలాగే ఈ లైట్ ఏమైంది ఓసి ఇలా వచ్చి రావటం వల్ల ఇలా ట్రాన్స్మిట్ అయింది కదా ఓఏ కింద, దానివల్ల ఏమైంది దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏటీ ఉంది, దాంతో పాటు రెండో యానకంలో ఉండి మొదటి యానకంలోకి వెళ్ళింది కాబట్టి ఏ ఇంటూ టీ ఇంటూ టీ1 అది ఏ ఇంటూ టీ ఇంటూ టీ1. కాబట్టి ఈ ఓఏ ఒక యాంప్లిట్యూడ్ కనుక తీసుకుంటే ఓఏ యాంప్లిట్యూడ్ కనుక తీసుకుంటే ఏటీ టీ1 అవుతుంది, ఏటీ టీ1 అవుతుంది. సో అదే విధంగా మనకి ఏం మనకి నెక్స్ట్ చూద్దాం. కాబట్టి ఓఏ ఇస్ ఈక్వల్ టు ఏఆర్ ఇంటూ ఏఆర్ ప్లస్ ఏటీ టీ1 అయితే. అలాగే యాంప్లిట్యూడ్ ఆఫ్ ఓబి తీసుకుంటే ఆల్రెడీ మీరు ఇందా చూసింది ఏఆర్, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఓసి ఏమో ఏటీ. ఓడి కావాలి కదా, ఓడి ఎందుకని మనకి ఎక్స్ట్రా వచ్చిన లైన్ కాబట్టి ఓడి తీసుకుంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ఓడి తీసుకుంటే ఇలా వచ్చి ఇలా రావటం వల్ల ఏటీ R1 అయింది రెండో యానకంలోనే కాబట్టి. రెండోది ఇది ఓబి వాళ్ళు రావటం ఏఆర్ టీ1, ఏఆర్ ఇంటూ టీ అవుతుంది, ఆ రెండు అవుతుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఒరిజినల్ డయాగ్రామ్ ఇది మనం రివర్స్ చేయటం వల్ల, అంటే ఇలా రివర్స్ చేయటం వల్ల ఎడిషనల్ గా వచ్చింది ఏంటి ఓడి వచ్చింది, కానీ నిజంగా ఓడి లేదు. ఓడి అనేది అసలు లేదు కదా, లైట్ వచ్చి ఇలా పడి ఇలా వెళ్ళింది కానీ ఓడి అనేది అసలు మనకి లేదు కదా, లేదు కాబట్టి దీని యొక్క యాంప్లిట్యూడ్ మొత్తం 0 అవ్వాలి అని చెప్తాం. కాబట్టి మనకి యాంప్లిట్యూడ్ ఆఫ్ ఓడి ఈజ్ ఈక్వల్ టు ఏఆర్టీ ప్లస్ ఏఆర్టీ1. సో యాక్చువల్గా చెప్పాలంటే దెర్ ఈజ్ నో వేవ్ ఒరిజినల్లీ అలాంగ్ ఓడి, కాబట్టి దాని యొక్క టోటల్ యాంప్లిట్యూడ్ ఏంటి ఏఆర్టీ ప్లస్ ఏటీఆర్1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏటీ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్1, ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్1. ఏం చెప్పింది నెగిటివ్ సైను, ఇది ఈ మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటి, ఇందా చెప్పాను మీకు డయాగ్రామ్ చూపించాను మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటని. ఒక వేవ్ కనుక ఇలా వెళ్తూ ఉంటే కనుక మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటి, మనకి ఆ వేవ్ ఎలా ఉన్నట్టు ఇలా స్టార్ట్ అయినట్టు అనమాట. కాబట్టి ఏవైతే మనకి ఆటోమేటిక్ ఏంటి మనకి ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఇది ఈ వేవ్ పై వైపు ఉన్నట్టు, ఈ వేవ్ కిందకు ఉన్నట్టు, కింద డైరెక్షన్ లో స్టార్ట్ అయింది కాబట్టి ఈ రెండింటి మధ్యన ఫేస్ చేంజ్ ఏమైంది R1 కి R కి మధ్యన ఫేస్ చేంజ్ పై ఉంది. లేదా పాత్ డిఫరెన్స్ కనుక తీసుకుంటే λ/2 ఉంటుంది. చూడండి మీకు చూస్తేనే మీకు డయాగ్రామ్ అర్థమైంది ఎందుకని λ/2 అనేది అవుతుంది అనేది. ఇక్కడ మనకి వేవ్ ఇలా వేసామనుకోండి, ఇలా వేస్తే ఇది మొత్తం ఒక కంప్లీట్ వేవ్ ఇక్కడ మొత్తం, కాబట్టి ఈ మొత్తం ఎంత ఉంటుంది లాంబ్డా ఉంటుంది. సగం కదా మనకి, సగం తీసుకుంటే ఏమైతే మనకి హాఫ్, కాబట్టి λ/2. ఇది డయాగ్రామ్ ఇలా వేసామనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయింది ఒక అరభాగం తగ్గిపోయింది అంటే ఏమైంది మనకి λ/2 తగ్గింది. అలాగే ఫేజ్ అనేది మొత్తం తీసుకుంటే 2π, అరభాగం తగ్గిపోయింది కాబట్టి π అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ ద ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్. ఇది వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? కైండ్లీ రెస్పాండ్. లావణ్య ఓకే, బాలు ఓకే. ఎందుకంటే నెక్స్ట్ మనం చెప్పేది కూడా ఈ కాన్సెప్ట్ మీదే. తర్వాత మనం ఇంటర్ఫీరెన్స్ తర్వాత చెప్పేది కూడా ఈ కాన్సెప్ట్. ఈ వర్డ్ ని ప్రతి చోట ఉపయోగిస్తాం. ఎందుకంటే ఎడిషనల్ ఫేస్ చేంజ్ వచ్చిన ప్రతిసారి మామూలుగా ఉన్న దానికి λ/2 కానీ, లేదా అదే కనుక దశాభేదంలో వేస్తే π కానీ యాడ్ చేసుకుంటాం. సో అప్పుడు మీకు డౌట్ రాకుండా ఉండటం కోసం అనమాట. ఇది అర్థమైతేనే మనకి క్లారిటీగా ఉంటుంది. ఎందుకు ఎక్స్ట్రా మామూలుగా మనకి కండిషన్ ఏంటో ఒకసారి జాగ్రత్త చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తాను ఇది ఎందుకంటే చాలా దీని కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకి ఒకసారి ఇక్కడ వెళ్ళాను, ఒక పాయింట్ చెప్పాను. ఇక్కడ ఏం చేస్తాం, బ్రైట్ ఫ్రింజెస్ కి 1 సెకండ్,
బ్రైట్ ఫ్రింజెస్ కి మనకి వస్తే కనుక ఆ రెండింటి మధ్య పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, ఎన్ లాంబ్డా అని చెప్పాలి, లేదా ఫేజ్ డిఫరెన్స్ 2n π అని చెప్పాం. సో ఇప్పుడు లాంబ్డాలో తీసుకుందాం ఎన్ లాంబ్డా. ఇప్పుడు కనుక మనకి సపోజ్ ఈ లైట్ కనుక రిఫ్లెక్ట్ అయ్యి వచ్చింది అనుకో అప్పుడు ఏమైంది, ఫేజ్ డిఫరెన్స్ కి ఎలా రిఫ్లెక్ట్ అయింది, డెన్సర్ మీడియం ఒక సర్ఫేస్ ని రిఫ్లెక్ట్ అయ్యింది అనుకో అప్పుడు మన ఫార్ములా ఒట్టి ఇది వేసుకోకూడదు. ఏం వేసుకోవాలి, దానికి ఫార్ములా ఏం వేస్తాం, ప్లస్ అని వేసి మళ్ళీ ఏం చేస్తాం, λ/2 యాడ్ చేస్తాం. ప్లస్ అని వేసి λ/2 అన్నాడు. అలాగే దీనికి ఏం చేయాలి, మళ్ళీ ప్లస్ అని వేసి మళ్ళీ λ/2 యాడ్ చేయాలి. అంటే పాత్ డిఫరెన్స్ లో లేదా ఫేజ్ డిఫరెన్స్ ఏమైంది, λ/2 అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది, ఎక్స్ట్రా అవుతుంది అనమాట. మీకేం చదువుతారు మీరు, మనం ఏం చదువుకుంటాం, జనరల్ ఫార్ములా ప్రకారం ఏం చెప్తాం, మనకి రెండింటి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ ఏంటి, ఎన్ లాంబ్డా కదా, ఇదేంటి మేడం తప్పేశారు λ/2 అనుకుంటారు. అంతే కదా, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, అన్నిటి బ్రైట్ ఫ్రింజెస్ వస్తే ఎన్ లాంబ్డా ఉండాలి, డార్క్ ఫ్రింజెస్ వస్తే 2n+1 × λ/2 ఉండాలి. కానీ అప్పుడు ఏం చేస్తామంటే నేనేం చేస్తాను, మీకు తెలిసి ఉంటుందిలే అని చెప్పేసి ఈ రిఫ్లెక్ట్ అయిన లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయింది, డెన్సర్ మీడియం ఒక సర్ఫేస్, లైట్ వచ్చి డెన్సర్ మీడియం ఒక సర్ఫేస్ రిఫ్లెక్ట్ అయింది కాబట్టి దీని యొక్క పాత్ డిఫరెన్స్ అని చెప్పేసి ఈ ఫార్ములా ఎన్ లాంబ్డా ప్లస్ λ/2 అని వేస్తాను. అప్పుడు మీరు ఇదేంటి మేడం తప్పేశారు మేడం చెప్పాలని మీరు అనుకుంటారు. కానీ నేను ఇక్కడ తప్పు వేయలేదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ లైట్ రే వచ్చి ఇలా పడి నేను మాట్లాడింది ఏంటి, ఈ లైట్ రే గురించి. సో ఈ లైట్ రేకి మధ్య నార్మల్ గా అయితే ఎన్ లాంబ్డా ఉండాలి, కానీ ఇది ఏవైతే మనకి డెన్సర్ మీడియం ఒక సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అయింది, కానీ ఎడిషనల్ గా ఈ λ/2 వస్తుంది. అక్కడ λ/2 వేయటానికి కారణం అప్పుడు ఏమైంది, ఈ ఫార్ములానేమో దీని కింద కన్వర్ట్ అయింది, అటు వచ్చిన ఫార్ములానేమో దీని కింద కన్వర్ట్ అయింది. ఎందుకంటే ఈ λ/2 ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఇది దాని కింద మారిపోయింది, అది దీని కింద మారిపోయింది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. అందుకనే దానికోసం మనకి ఇది వాడుకుంటాం చాలా సార్లు. ప్రతిసారి మనకి ఈవెన్ నెక్స్ట్ చెప్పుకునే న్యూటన్స్ రింగ్స్ చెప్పుకున్నా, వెడ్జ్ మెథడ్ చెప్పుకున్నా, మళ్ళీ డైఫ్రాక్షన్స్ లో చెప్పుకున్నా, ప్రతిసారి కూడా ఇలా రిఫ్లెక్ట్ అయిన లైట్ రే కాబట్టి డెన్సర్ మీడియం యొక్క సర్ఫేస్ నుండి మళ్ళీ రేరర్ మీడియం వేయకూడదు. అంటే ఇటు నుండి ఇలా వెళ్ళింది అనుకోండి, మనకు ఇంకొకసారి డౌట్ కూడా రావచ్చు, ఇలా వెళ్ళింది అనుకోండి, ఇట్లా వెళ్ళింది, ఇటు నుండి ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది. కాకపోతే ఇదేమో రేరర్ మీడియం, వైట్ పార్ట్ రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. కాబట్టి ఏంటి, ఇది ఈ లైట్ కి మధ్య ఏ రకమైన పాత్ రిఫరెన్స్ అడిషనల్ గా ఉంటుంది. అప్పుడు మన ఈ ఫార్ములా కరెక్టే. అప్పుడు ఈ రెండు బ్రైట్ రింగ్స్ మధ్య 1 సెకండ్ వాటర్. సో అప్పుడు ఏమైంది, ఈ ఫార్ములా కరెక్ట్ అయింది. ఎందుకని ఇది రిఫ్లెక్ట్ అయిన లైట్ రే కనుక ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, డెన్సర్ మీడియం ఒక సర్ఫేస్ నుండి, అంటే రేరర్ మీడియం ఒక సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అయింది. అంటే డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంకి వెళ్తూ, సాంద్రత యానకం నుండి విరళ యానకం వెళ్తూ, విరళ యానకం యొక్క ఉపరితలం నుండి పరావర్తనానికి ఉంది. కాబట్టి మనకి ఏముండదు, అప్పుడు ఈ ఫార్ములా ఇలా వేసేసుకోవచ్చు. సో ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి, ఏ సర్ఫేస్ నుండి అది రిఫ్లెక్ట్ అయింది, ఎందుకు రిఫ్లెక్ట్ అయింది, రిఫ్లెక్ట్ అయినప్పుడు ఒరిజినల్ గా ఉండాల్సిన పాత్ డిఫరెన్స్ లేదా బేస్ డిఫరెన్స్ ఉంటుందా, లేదా ఎడిషనల్ గా వస్తారని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో దిస్ ఇస్ అబౌట్ దిస్. మనకి మనకు చెప్పాల్సిన ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ కన్నా రాకపోయినా అది ఇంపార్టెంటే. కానీ ఒకవేళ మనం ప్రతిసారి పాయింట్ ఉపయోగిస్తాం, ఎవరైతే విన్నారో వాళ్ళకి ఇది క్లారిటీ వస్తుంది. అవునా? సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తే మీకు నెక్స్ట్ మనకి ఆ లయర్స్ మీద టైం పట్టిద్ది అనమాట చెప్పుకోవడానికి. సో మనం ఇది చెప్పాను. ఇక్కడ ఏంటి మనకి, కాబట్టి ఈ నెగిటివ్ సైన్ వచ్చింది. ఒరిజినల్ గా నీకు రిఫ్లెక్షన్ రాలేదనుకోండి, R=R1 అయి ఉండాలి. కానీ నెగిటివ్ సైన్ రావటం వల్ల ఇది అడిషనల్ గా పై అనే ఫేజ్ చేంజ్ కి లోన్ అవుతుంది అని చెప్తుంది అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇక మనం ఇంటర్ఫిరెన్స్ అనే 2 భాగాలని చెప్పుకున్నాం కదా. ఒకటి ఏంటి మనకి, ఇంటర్ఫిరెన్స్ బై ద డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, రెండోది ఇంటర్ఫిరెన్స్ బై ద డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అని చెప్పాను. 2 భాగాల కింద చెప్పుకున్నాం. కాబట్టి మనకి 2 భాగాల్లో ఫస్ట్ భాగంలో కింద డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ కింద ఒక చదువుతాం, లయర్డ్స్ మిర్రర్ అని చెప్తాము. ఆ లయర్డ్ మిర్రర్ అంటే ఏంటో చూద్దాం ఒక నిమిషం. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్, రేపు దీని కంటిన్యూషన్ చెప్తాం. ఇది లయర్డ్స్ మిర్రర్ అనమాట. ఈ లయర్డ్ మిర్రర్ లో మనకి వేవ్ ఫ్రంట్ మనం తీసిన తరంగాగ్రం అంటే నేను చెప్పాను. ఏం చెప్పాను, తరంగాగ్రం అంటే కనుక ఒక పాయింట్ చెప్పాను మీకు. వాట్ ఈస్ ద తరంగాగ్రం అంటే, సపోజ్ ఎస్ అనే సోర్స్ అయితే కనుక ఈ సోర్స్ నుండి అనేక తరంగాలు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ నెంబర్ ఆఫ్ వేవ్స్. సో ఈ వేవ్స్ అన్నిటి మీద ఒకే దశలో ఉన్న పాయింట్స్ ఉంటుంది. మేబీ ఇక్కడ మనం తీసుకున్న ఒకే దశలో ఉన్న పాయింట్స్
ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇది ఒకే దశ. ఇక్కడ ఈ వేవ్ మీద ఒక పాయింట్, ఇక్కడ అది ఒక పాయింట్, ఇలా ఒకే దశలో ఉన్న పాయింట్స్. ఈ పాయింట్స్ అన్ని కలపంగా వచ్చిందే ఏమైంది మనకి తరంగాగ్రం అంటే. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను, మనకి మీ క్లాస్ లో మన ఫిజిక్స్ లో ఎగ్జామ్ పెట్టాను. ఎగ్జామ్ పెట్టినప్పుడు అందరికి డిఫరెంట్ మార్క్స్ వచ్చాయి. ఒక 100 మంది ఉన్నారు క్లాస్ లో. ఇప్పుడు మనకి కొంతమందికి ఏమో 0 నుండి 10 రేంజ్ లో వస్తాయి, కొంతమందికి 10 నుండి 20 రేంజ్ లో, నాకు కొంతమందికి 50 నుండి 70. నాకేం కావాలి, 60కి 65 మధ్యలో ఉన్నోళ్ళు కావాలి. ఎంతమంది వస్తారు, 10 మంది వస్తారు కదా. అంటే ఈ 60కి 65కి మధ్య వచ్చిన వాళ్ళు ఈ 10 మంది ఉంటారు సార్, వీళ్ళందరూ ఒకే రేంజ్ లో ఉన్న మార్క్స్ వచ్చిన పర్సన్స్. సో నాకు 100 మంది అవసరం లేదు, 60కి 60కి మధ్య ఉన్న ఈ 10 మంది గురించే మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ ఒక గ్రూప్ కింద డివైడ్ చేస్తాను. ఆ గ్రూప్ వచ్చిందే దాన్ని ఏమంటాం, ఒక తరంగాగ్రం అంటాం, ఒక వేవ్ ఫ్రంట్ కింద మనం చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు నేనేం చేస్తాను, వీళ్ళకి బాగా అర్థమైంది నేను చెప్పింది అని చెప్పేసి కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఒక ప్రాక్టికల్ చెప్పాలనుకుంటాను. నేను ఏం చేస్తాను, 100 మందికి ఒకేసారి నేను ప్రాక్టికల్ చెప్పలేను. అప్పుడు ఏం చేస్తాను, బాగా చదివి ఒక 10 మంది పిల్లల్ని తీసుకుంటాను. సో బాగా చదివి ఒక 10 మంది పిల్లల్ని తీసుకొని ఏం చేస్తాను, వాళ్ళ 10 మందికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ప్రాక్టికల్ ఇలా చేయాలని చెప్పేసి నేను ఈ 10 మందిని ఎక్స్ప్లెయిన్ చేసినది. ఈ 10 మందిని ఏం చేస్తారంటే, మీరు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఒక 10 మందికి ఇంకొక 9 మందికి ఎక్స్ప్లెయిన్ చేయండి అంట. వాళ్ళు 9 మందికి ఇలా, ప్రతి ఒక్కళ్ళు 9 మందికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థం చేసుకొని ఒకే రకంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళందరినీ కలపంగా వచ్చిందే అది గౌణ తరంగాగ్రం. దీని ప్రాథమిక తరంగాగ్రం అంట, ప్రైమరీ వేవ్ ఫ్రంట్. ఇది సెకండరీ వేవ్ ఫ్రంట్. అంటే ఇక్కడ ఎలా చెప్తా అంటే కాన్సెప్ట్, ఇది సోర్స్ అనుకో, ఈ సోర్స్ నుండి ఒకే ఫేజ్ లో ఉన్న, అంటే ఒకే రకమైన మార్కులు వచ్చిన, లేకపోతే ఒక 10 మంది ఉన్నారు, ఈ 10 మంది ఫస్ట్ వచ్చిన ఈ 10 మంది ఏమవుతారంటే వీళ్ళందరూ ప్రైమరీ వేవ్ ఫ్రంట్ అవుతారు. ఇప్పుడు ఈ 10 మందికి నేనేం చేశాను, మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంట్ చెప్పి వాళ్ళు ఆ 10 మంది వేస్తారు, మిగిలిన 9 మందికి ప్రాక్టికల్ చెప్తారు. అంటే నేను వీళ్ళు టీచర్ గా ఉండి ఈ 10 మంది టీచర్స్ ని నేను తయారు చేశాను. ఇప్పుడు ఈ 10 మంది ఏం చేస్తారు, మిగిలిన 9 మందికి టీచర్స్ కింద పనిచేస్తారు. అంటే ఈ ప్రాథమిక గౌణ తరంగం మీద ప్రతి బిందువు ఒక కాంతి జనకం కింద పనిచేసి ఇలా కాంతి తరంగాలను ఇస్తాయి. కాంతి తరంగాలు ఒకే రకం దశలో ఉన్న అన్ని కాంతి తరంగాలు అయితే ఏవైతే ఉంటుందో వాటన్నిటిని కలిపి గౌణ తరంగాగ్రం వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టిన వాళ్ళు 9 మందికి మేబీ ఒక 10, కొంతమందికి 40 రావచ్చు, కొంతమందికి 50 రావచ్చు, కొంతమందికి 30 రావచ్చు. 40 వచ్చిన వాళ్ళందరినీ కలిపారనుకోండి, కలపంగా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ కింద ఫామ్ చేసినట్టు అనమాట. అది గౌణ తరంగాగ్రం అంట. కాబట్టి ఇప్పుడు అది కనుక డెఫినేషన్ పరంగా చెప్పాలంటే ఏం చెప్తామండి, a source gives light rays like this. So the locus of all the points having the same phase gives the primary wavefront. So every point on the primary wavefront acts as a source and gives secondary waves. So the points on the points on the same phase or locus of all the points on the same phase gives the secondary wavefront అన్నమాట. అంటే ఒక కాంతి జనకం నుండి అనేక తరంగాలు వస్తే ఒకే దశలో ఉన్న అన్నిటినీ కలిపి ఏమంటాం, మనకి తరంగాగ్రం అంటాము. ఆ తరంగాగ్రం మీద ప్రతి బిందువు అనేది గౌణ తరంగాలను ఇచ్చి ఆ గౌణ తరంగాల్లో ఉన్న ప్రతి ఒకే దశలో ఉన్న బిందువులన్నీ కలిపితే వచ్చింది గౌణ తరంగాగ్రం అంటాం. సో ఆ బేస్ తెలుసుకోవాలి, అది వేవ్ ఫ్రంట్ తరంగాగ్రం అంటే దాని మీద చెప్తామన్నట. సో విల్ కంటిన్యూ టుమారో. ఈ లైట్స్ మిర్రర్ దీని మీద కంపల్సరీ రేపు చెప్దాం.